ఈనాటి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్, కదిరిలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, జిల్లాలోని గ్యాస్ గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్రపహార్, కలెక్టరేట్లో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, రైతన్న మీకోసం వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా. మడకసిరలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రథోత్సవ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు తదితర సున్నితమైనటువంటి ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ఉత్సవాలకు తరలివచ్చి రథానికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పెనుగొండలో ఇండియన్ గ్యాస్ గోడౌన్ను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నిల్వను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ గ్యాస్ కొరత రాకుండా చూసుకోవాలని డీలర్లకు తెలిపారు. ప్రజలకు అందించే గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పోలీసులు పుట్టపర్తిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు 55 మంది పోలీసుల సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు. ప్రతి ఇంటి పరిసరాలను పరిశీలించారు. పాత నేరస్తులకు డీఎస్పీ విజయ్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టామని డీఎస్పీ తెలియజేశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న ఆశయంతో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప త్యాగమూర్తి పొట్టి శ్రీరాములని కలెక్టర్ కొనియాడారు. ఆయన చేసిన ఆత్మ బలిదానం వల్లే నేడు మనం ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విత్తనాల సరఫరా మరియు రుణాల వంటి అంశాలపై రైతులతో చర్చించారు. సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. కదిరిలోని 9వ వార్డు సయ్యద్ వీధిలో లబ్ధిదారుల ఇంటిపైన విద్యుత్ శాఖ అధికారులు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్యఘర్ యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. సూర్యఘర్ పథకం యూనిట్లు కలెక్టర్లు పరిశీలించి ప్రజలకు సోలార్ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం మన దేశం పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేస్తోందని కలెక్టర్ తెలియజేశారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి వినియోగదారుడు ఉత్పత్తిదారుడు అయ్యి మన గ్రామాలే కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారతాయని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా మార్చి నెల సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాము. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా.